వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని ఆశిస్తూ ఈరోజు మా వంట వచ్చేసి వెల్లుల్లి కబాబ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్లుల్లి కబాబ్కి కావలసిన పదార్థాలు: 1/2 kg చికెన్, 3 గడ్డల వెల్లుల్లి, పిడికడు కరివేపాకు, కసూరి మెంతి, చెక్క, లవంగ, షాజీరా, 2 ఏలాచి, 20 మిరియాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఎగ్, 1/2 కొత్తిమీర, 30 గ్రాముల అల్లం, 1/2 నిమ్మరసం, పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ముందుగా మనం ఒక మిక్సీ జారులోన చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పిడికడు కరివేపాకు, కొత్తిమీర, 20 మిరియాలు, 4 పచ్చిమిర్చి, చెక్క, లవంగ, ఏలాచి, షాజీరా, మెంతాకు, 3 గడ్డల వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి, పసుపు, తగినంత ఉప్పు, కసూరి మెంతి, రెండు టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ముందుగా ఉప్పు పసుపుతో కడిగిన చికెన్ని తీసుకొని ఈ పిండిలో వేసుకున్నానండి. తడి లేకుండా వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ జార్లో ఉన్న మసాలా ఐటమ్ అంతా ఇందులో వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, వన్ ఎగ్, వీటినంటిని చేతితో బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ముక్కలకి అంటేటట్టు పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా 2 మినిట్స్ చక్కగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల
మనం డీప్ ఫ్రై చేశాక చికెన్ ఫ్లఫీగా ఉంటుందండి, లోపల చక్కగా ఉడుకుతుంది. ఈ మిశ్రమం అంతా 1/2 అవర్ పక్కన పెట్టాలండి. ప్లేట్ మూసి పక్కన పెట్టుకున్నాక 1/2 అవర్ తర్వాత ఇలా అయింది చూడండి. ఒక కడాయిలోన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళొక్కసారి కలుపుకొని ఒక్కొక్క పీస్ని నూనెలో వేసుకోవాలండి. నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలు తొందరగా మాడిపోతాయి, లోపల సరిగా ఉడకవండి. నూనె కూడా మీడియం హీట్లోనే ఉండాలండి, వేడిగా ఉండకూడదు. ఇంత టేస్ట్ వాసన. పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అది వేసుకోవాలండి. చూడండి, నేను మళ్ళీ వేసాను. ఇంతేనండి రెసిపీ, వెల్లుల్లి కబాబ్. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ గైస్, మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.